ఆర్టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కళ్యాణ లక్ష్మి పథకంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీని ఖచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 7 తర్వాత పెండింగ్లో ఉన్న దరఖాస్తుల సంగతి ఏంటనే చర్చ సాగింది. అయితే కళ్యాణ లక్ష్మి పథకంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తిని రేపుతున్నాయి. ఇచ్చిన హామీని అమలు చేస్తామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 7 తర్వాత పెళ్లి చేసుకున్న వారందరికీ కూడా పథకం ఇస్తామని జీవన్ రెడ్డి అంటున్నారు. పథకం కింద ₹1,00,000 నగదు, తులం బంగారం ఇస్తామని జీవన్ రెడ్డి అంటున్నారు. ఇచ్చిన హామీని ఖచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తుల సంగతి ఏంటని చర్చ సాగుతున్న నేపథ్యంలో కళ్యాణ లక్ష్మి పథకంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. ఇక కళ్యాణ లక్ష్మి పథకంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీని ఖచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 7 తర్వాత జరిగిన పెళ్లిళ్లకు సంబంధించి కళ్యాణ లక్ష్మి పథకం ఖచ్చితంగా వర్తింపజేస్తామంటూ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జీవన్ రెడ్డి ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. లేకుంటే కళ్యాణ లక్ష్మి డెఫినెట్లీ మేము కల్పిస్తున్న ₹1,16,000 తోడు ఏదైతుందో ఆడబిడ్డ తుల బంగారం పెట్టాలనేటువంటి ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ గారు చెప్పారు డెఫినెట్లీ వీ విల్ ఇంప్లిమెంట్ ఇట్. మేము 7th డిసెంబర్ ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డదో, ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి మా ప్రభుత్వ కార్యక్రమం ఎప్పుడు వచ్చింది? 7th డిసెంబర్కి వచ్చింది. 7th డిసెంబర్ ఫిబ్రవరి ఇట్లా పెళ్లిళ్ళు అయితే అప్లై చేసుకుంటారో వాళ్ళకి వివాహ ఆర్థిక సహాయం అనేది ఈ ₹1,00,000తో పాటు తులం బంగారం కూడా సమకూర్చబడుతుంది. వీళ్ళ పంపిణీ చేసే చెక్కులు ఏదైతుందో ఈ సంవత్సరం కిందటి పంపిణీ చేస్తుంది. ఇవాళ ఈ 6 మాసాల సంవత్సరం కాలం నిలిపివేసి, ఇంతకాలం బడ్జెట్ కొత్తతో నిలిపివేసి ఇప్పుడు పంపిణీ చేస్తుంది. ఇప్పటి ప్రేయర్ టు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే ముందడి మేము తప్పకుండా తులం బంగారంతో పాటు మేము అమలు చేస్తామని చెప్పంటున్నాం. విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక ఆర్థిక సదుపాయం ఏదైతే ₹5,00,000 వరకు ఆర్థిక సదుపాయం కల్పించబడుతుందో దాన్ని కూడా కార్యరూపం అది చేస్తాం. ఇప్పుడు ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయితే మేలో ఈ లోపల కళ్యాణ లక్ష్మి పథకంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీని ఖచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 7 తర్వాత జరిగిన పెళ్లిళ్లకు ఈ పథకం ఖచ్చితంగా వర్తింపజేస్తామంటూ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించిన నేపథ్యంలో ప్రస్తుతం ఆసక్తికర చర్చ సాగుతోంది. పెండింగ్లో ఉన్న వాటి సంగతి ఏంటంటూ ప్రస్తుతం కొంతమంది వ్యాఖ్యానించుకుంటున్న పరిస్థితి. మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్, జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీని ఖచ్చితంగా అమలు చేస్తామంటున్నారు. అయితే డిసెంబర్ 7 తర్వాత జరిగినటువంటి పెళ్లిళ్ళకే ఇది వర్తింపజేస్తామంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తిని రేపుతున్నాయి. ఏంటి దీనికి సంబంధించి? అంటే అంతకుముందు పెండింగ్లో ఉన్నటువంటి అప్లికేషన్లకు సంబంధించి కళ్యాణ లక్ష్మి వర్తింపజేసే ఆలోచనలో ప్రభుత్వం లేనట్టేనా? థ్యాంక్ యూ రామ్దాస్. తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు ముందు మేనిఫెస్టో కమిటీ శ్రీధర్ బాబు అధ్యక్షతన నిర్వహించారు. అది కరీంనగర్ లో నిర్వహించినటువంటి ఒక సమావేశంలో మేనిఫెస్టోకు సంబంధించి కళ్యాణ లక్ష్మి పథకాన్ని మార్పు చేసి పసుపు కుంకుమల కింద ఒక తులం బంగారం ₹1,00,000తో పాటు తులం బంగారం సైతం నూతన వధువులకు అందజేయాలని చెప్పేసి దానిలో ప్రతిపాదించారు. దాన్ని అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. అనుకున్నట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. వచ్చినప్పటి నుంచి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కొంత సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఆసక్తిని రేపుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆయన ధరణి విషయంలో కావచ్చు, రైతు బంధు విషయంలో కావచ్చు, ప్రాజెక్టులు, అలాగే మిషన్ భగీరథ, ఈ పలు అంశాలని తీసుకొని సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తాజాగా పసుపు కుంకుమల కింద ఇచ్చేటువంటి తులం బంగారము విషయము ₹1,00,000 విషయానికి సంబంధించి డిసెంబర్ 7 మాత్రమే తమ పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి అప్పటి నుంచి ఉన్నటువంటి దరఖాస్తులకు మాత్రమే ఇస్తామని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేయడాన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. మరి గతంలో చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్నాయి కళ్యాణ లక్ష్మి. గత ప్రభుత్వ కాలంలో అప్లై చేసుకున్నారు నూతన వధువులు. వివాహం అయిన తర్వాత సరైనటువంటి దరఖాస్తులు, వివాహానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావచ్చు, ఇతరత్ర
అవసరమైనటువంటివన్నీ కూడా సమకూర్చుకోవడానికి కాస్త సమయం ఎట్టి పరిస్థితుల్లోనూ పడుతుంది. దీనిలో భాగంగా మా పరిస్థితి ఏంటి అంటున్నారు. ఇప్పటికే దళిత బంధు విషయం కావచ్చు, ఇంకా కొన్ని పథకాలకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, పథకాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఒక చర్చ జరుగుతుంది. మొన్నటికి మొన్న హుజరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు విషయంలో జమ్మికుంటలో ఆందోళన చేశారు. తాజాగా జగిత్యాల్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను చూస్తే కేవలం December 7 తర్వాత మాత్రమే వివాహమైనటువంటి వాళ్ళకి దంపతులకి పసుపు కుంకుమ కింద కట్న కానుకలు ₹1,00,000 అలాగే తులం బంగారం ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే ఇచ్చినటువంటి హామీల్లో 6 గ్యారెంటీలు అభయాస్తం కింద 6 గ్యారెంటీలను అమలు చేసింది. 6 గ్యారెంటీల్లో భాగంగా ఇప్పటికే మహిళా జ్యోతి కార్యక్రమం కింద మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నాము. అలాగే ₹10,00,000 ఇన్సూరెన్స్ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచడానికి వైద్య సౌకర్యాన్ని కల్పించామని చెప్పేసి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ఈ పరిస్థితిలో మిగతా వాటి సంగతి ఏంది అనే దాని మీద ప్రజాపాలన కార్యక్రమం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకందరికీ తెలిసిందే. ప్రజాపాలనకి పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకుంటున్నారు. దానిలో భాగంగానే అధికారుల దృష్టికి, రాజకీయ నాయకుల దృష్టికి కొత్త జంటలు తీసుకెళ్తున్నారు. దానిలో భాగంగానే ఆయన అక్కడే ఉన్నారు. జగిత్యాల్లో జరుగుతున్నటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సందర్భంగా కొంతమంది ఆయనకి చెప్పుకోవడం జరిగింది. తమకి ఎప్పుడు వస్తుంది, మేము ఇప్పుడే ప్రజాపాలనకు సంబంధించి వివిధ పథకాలకు సంబంధించి మేము దరఖాస్తు చేసుకున్నాం. అయితే చాలా కాలం నుంచి మేము పెండింగ్ లో ఉన్నటువంటి పథకం సంబంధించి గతంలో కళ్యాణ లక్ష్మి, ఇప్పుడు ఉన్నటువంటి పసుపు కుంకుమకు సంబంధించినటువంటి అమౌంట్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు మేము లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ వచ్చినటువంటి నేపథ్యంలోనే ఈయన ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని బట్టి ఖచ్చితంగా December 7 తర్వాత జరిగినటువంటి వివాహాలకు మాత్రమే ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధంగా ఉంది అనే చర్చ జరుగుతుంది. మరి గతంలో నవంబర్ లో కావచ్చు, అంతకన్నా ముందు కావచ్చు, December 7 కన్నా ముందు జరిగినటువంటి వివాహాల పరిస్థితి ఏంది, ఆ జంటలకు మరి ఈ పథకం వర్తించదా, లబ్ధి చేకూరదా అనేటువంటి చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి. రామ్దాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద కళ్యాణ లక్ష్మి పథకంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీని ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన December 7 తర్వాత జరిగిన పెళ్లిళ్లకు సంబంధించి పథకం కింద ₹1,00,000 నగదు, తులం బంగారం ఇస్తామని జీవన్ రెడ్డి అంటున్నారు.